తెలుగులో వచ్చే 'బిగ్ బాస్' షోకి ఉండే క్రేజే వేరు. 100 రోజులకి పైగా 20 మంది సెలబ్రిటీస్ హౌస్‌లో చేరి చేసే హంగామా ఆడియన్స్‌కి బాగా నచ్చుతుంది. అంతేకాకుండా వాళ్ళు గేమ్స్ ఆడడం, గొడవలు పడడం, కప్పు కోసం పోటీ పడడం ఇలాంటి అంశాలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటాయి. అందుకే గత సీజన్స్ నుంచి ఈ షో సూపర్ హిట్ అవుతూ వస్తోంది. ఇప్పుడు 8వ సీజన్‌కి నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే సీజన్ 8 స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. దానికోసం కంటెస్టెంట్స్ ని కూడా రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ స్టార్ కామెడియన్ ఆటో రాంప్రసాద్ కంటెస్టెంట్ గా సీజన్ 8 లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. జబర్దస్త్ ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు ఆటో రాంప్రసాద్. తన కామెడీతో సెపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఆటోమేటిక్ గా పంచులు వేస్తూ వినోదాన్ని పంచడంలో ఆటో రాంప్రసాద్ స్టైల్ వేరు. ఇక అతనికి బుల్లితెర మీద మంచి క్రేజ్ ఉంది. ఇక దాంతో సీజన్ 8 లో స్టార్ సెలబ్రిటీస్ ని కంటెస్టెంట్స్ ని మాత్రమే హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటో రాంప్రసాద్ హౌస్ లో ఉంటే ఖచ్చితంగా వినోదం బాగా పండుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకే ఆయనకి భారీ స్థాయిలో పారితోషికం ఆఫర్ చేశారట. అంతేకాకుండా హౌస్ నుంచి బయటికి వచ్చాక స్టార్ మాల వచ్చే ప్రోగ్రామ్స్ లో కూడా కామెడియన్ గా ఛాన్సులు ఉంటాయని కూడా ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ అతనికి బాగా నచ్చడంతో సీజన్ 8 లో కంటెస్టెంట్ గా వచ్చేందుకు ఆటో రాంప్రసాద్ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ లో ప్రతి సీజన్ లో జబర్దస్త్ నుంచి ఒక కామెడియన్ వస్తూ ఉంటారు. గతంలో కూడా ధనరాజ్, అవినాష్, చలాకి చంటి, పాయమా లాంటి జబర్దస్త్ కామెడియన్స్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. ఇప్పుడు సీజన్ 8 లో ఆటో రాంప్రసాద్ వస్తారు అనేది తెలుస్తోంది. అతను వస్తే హౌస్ లో వినోదం పండుతుంది. దాని ద్వారా షోను చూసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. టీఆర్పీ కూడా అత్యధికంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మరి సీజన్ 8 లో ఆటో రాంప్రసాద్ వస్తారా లేదా అన్నది చూడాలి. అంతేకాకుండా ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీ కూడా ఉంటుందని తెలుస్తోంది. గత సీజన్ లో కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చి టైటిల్ కొట్టాడు పల్లవి ప్రశాంత్. ఇక దాంతో టీఆర్పీ అధికంగా వచ్చింది. అందుకే ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీ ఉంటుందని సమాచారం. ఇక సీజన్ 8 కి కూడా నాగార్జున గారు హోస్ట్ గా చేస్తారని తెలుస్తోంది. కానీ ఈసారి సీజన్ 8 ని త్వరగా స్టార్ట్ చేయాలని నాగార్జున చెప్పినట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ అలాగే నాని హోస్ట్ గా చేసిన మొదట 2 సీజన్స్ కూడా జూన్ లోనే స్టార్ట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత క్రమంగా అది సెప్టెంబర్ కి పెరుగుతూ వచ్చింది. ఇక గత కొన్ని సీజన్స్ నుంచి సెప్టెంబర్ లోనే స్టార్ట్ చేస్తున్నారు ఈ సీజన్స్ ని. కానీ ఈసారి సెప్టెంబర్ లో నాగార్జునకి కొత్త సినిమాలు ఉండడంతో అప్పుడు షోకి సినిమాస్ కి డేట్స్ అడ్జస్ట్ చేయడానికి పరిస్థితి కుదరదు. దాంతో షోని ముందుగానే స్టార్ట్ చేయాలని నిర్వాహకులతో నాగార్జున చెప్పారట. అందుకే జూన్ లేదా జూలై నెలలో సీజన్ 8 ని ప్రారంభించేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు కంటెస్టెన్సీ ఎంపికతో పాటుగా హౌస్ సెట్ కూడా తయారు చేసే పనిలో నిర్వాహకులు ఉన్నారు. ఇక సీజన్ 8 ఆడియన్స్ విపరీతంగా అలరించే వినోదం ఉండాలని సమాచారం. ఇక మరి సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అందులో ఆటో రాంప్రసాద్ కంటెస్టెంట్ గా వస్తాడా రాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.